అర్జున్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే సాధారణ యువకుడు. ప్రతిరోజూ ఆఫీసు ఫైళ్లు, బాస్ కోపాలు మరియు డెడ్లైన్ల ఒత్తిడితో సతమతమయ్యేవాడు. గడియారం ముళ్ళు తిరుగుతున్న కొద్దీ అతని గుండె వేగం పెరిగేది. ఈ కాలం నన్ను మింగేస్తోంది, అసలు మనశ్శాంతి ఎక్కడుంది అని అతను తనలో తాను బాధపడేవాడు. ఒకరోజు సాయంత్రం పార్కులో ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. అతని మనసు నిండా సమస్యల అలజడి. ఓ పరమాత్మా, ఈ భారం నేను మోయలేకపోతున్నాను, నాకు దారి చూపవా అని హృదయపూర్వకంగా వేడుకున్నాడు. ఆ నిశ్శబ్దంలో అతనికి ఒక అద్భుతమైన శాంతి అనుభూతి కలిగింది. అకస్మాత్తుగా అతని ముందు ఒక దివ్యమైన కాంతిపుంజం ప్రత్యక్షమైంది. అందులోనుంచి బాబా, పరమాత్మ చిరునవ్వుతో కనిపించారు. అర్జునా, నీవు ఒంటరివి కావు, నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను అని బాబా మృదువుగా పలికారు. ఆ గొంతులో ఏదో తెలియని శక్తి, ఓదార్పు ఉన్నాయి. బాబా అర్జునుడికి కంబైండ్ స్వరూపం గురించి వివరించారు. నువ్వు ఎప్పుడూ నాతో కలిసి ఉన్నావని గుర్తుంచుకో. నా శక్తి నీ శక్తి, నా శాంతి నీ శాంతి. మనమిద్దరం ఒకటిగా ఉన్నప్పుడు ఏ సమస్య నిన్ను ఏమీ చేయలేదు అని బాబా బోధించారు. అర్జునుడికి తన లోపల ఒక కొత్త ధైర్యం పుట్టుకొచ్చింది. అర్జున్ ధ్యానంలో మునిగిపోయాడు. తనను తాను ఒక తెల్లని హంసలా ఊహించుకున్నాడు. ఆ హంస సంసారమనే నీటిలో ఉన్నా తడవకుండా స్వచ్ఛంగా ఎగురుతోంది. లోకంలోని చెడును వదిలి కేవలం మంచిని మాత్రమే గ్రహించే విచక్షణ జ్ఞానం అతనికి లభిస్తున్నట్లు అనిపించింది. అప్పుడు బాబా అతనికి విరాట్ స్వరూపమైన కాలచక్రాన్ని చూపించారు. సమయమనేది ఒక చక్రం, అది తిరుగుతూనే ఉంటుంది. సుఖదుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని నీవు కల్పకల్పపు అధికారివి. అంటే ప్రతి కల్పంలోనూ విజయం సాధించే ఆత్మవు నీవు. కాలానికి నీవు బానిసవి కాదు, యజమానివి అని బాబా వివరించారు. బాబా మాటలతో అర్జునుడిలో ఒక గొప్ప పరివర్తన వచ్చింది. తను ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే కాదు, అనంతమైన శక్తులుగల ఆత్మనని అతను గుర్తించాడు. నేను కల్పకల్పపు అధికారిని, విజయం నా జన్మహక్కు అని అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు భయం లేదు, కేవలం తేజస్సు మాత్రమే ఉంది. మరుసటి రోజు అర్జున్ ఆఫీసుకి వెళ్లాడు. పనులు అవే, బాస్ అవే. కాని అర్జున్ మారాడు. అతను తన పనులను కంబైండ్ స్వరూపంలో బాబా స్మృతితో ప్రశాంతంగా పూర్తి చేయసాగాడు. ఒత్తిడి మటుమాయమైంది. అతని చుట్టూ ఉన్నవారు కూడా అతనిలోని మార్పును చూసి ఆశ్చర్యపోయారు. అర్జున్ ఇప్పుడు కాలచక్రాన్ని గెలిచిన విజేత. పరమాత్మ తోడుతో ప్రతి క్షణాన్ని ఒక పండుగలా గడుపుతున్నాడు. బాబాతో ఉంటే ఏదైనా సాధ్యమే అని ప్రపంచానికి చాటి చెప్పాడు.